హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్ట్రైట్ పాయింట్లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ నియామకం. ఒకప్పుడు పప్పు అన్నారు, ఒకప్పుడు తెలుగు రాదన్నారు, ఒకప్పుడు అసలు వీడు పనికే రాడన్నాడు రాజకీయాలకు. చంద్రబాబు నాయుడు కొడుకు కాబట్టే భరించాల్సి వస్తుంది అన్నారు. యువగలం పేరుతో ప్రజల్లోకి వెళ్ళాడు, ఎంతో కష్టపడ్డాడు. టీడీపీ మొత్తం తానే అన్నట్లుగా ముందుండి నడిపించాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేత కూడా పొగిడించుకున్నాడు. నారా లోకేష్ వెక్కిరింపుల నుండి వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా ఈరోజు స్ట్రైట్ పాయింట్లో వారసుడు అనే ముద్ర, ప్రతిపక్షాల వ్యక్తిగత విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ లోకేష్ను దెబ్బతీయాలని చూశాయి. కానీ అవే రాటుదేల్చాయి, లోపాలు దిద్దుకునేలా చేశాయి. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్కి వారసత్వమే మొదటి సవాలంటే ఆశ్చర్యం కలగొచ్చు. కానీ చంద్రబాబు కుమారుడు టీడీపీ భవిష్యత్ నేతగా ఎదగాలంటే లోకేష్ ప్రతి అడుగులో విమర్శలు, పోలికల పరీక్షలు నెగ్గాల్సిందే. రాజకీయ ఆసక్తి ఉన్న యువకుడిగా ఆయన అర్హతలు వాటి ముందు తూగలేకపోయాయి. కార్యకర్తల సంక్షేమం మొదటి బాధ్యతగా పార్టీలో అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు పార్టీకి భవిష్యత్ నేతగా ఎదగడం ఆషామాషి విషయం కాదు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. సంక్షోభంలో సమర్థత, పార్టీ నిర్మాణంలో లోకేష్ బాధ్యత. మంగళగిరి ఓటమి నేర్పిన ఓర్పు. యువగలం నాయకత్వ లక్షణానికి పరీక్ష. మర్రి చెట్టు నీడలో మరో చెట్టు ఎదుగుతుందా? ఇక స్టోరీలోకి వెళ్తే, నారా లోకేష్ 2013లో రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఆయనపై వారసుడు అనే ముద్ర బలంగా పడింది. ప్రతిపక్షాల నుంచి ఎదురైన వ్యక్తిగత విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆయన్ని మానసికంగా దెబ్బతీయాలని చూశాయి. ముఖ్యంగా ఆయన ప్రసంగ శైలి, తెలుగు ఉచ్చారణ లక్ష్యంగా చేసుకొని ప్రత్యర్థులు చేసిన విమర్శలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. కానీ ఒక రకంగా ఆ విమర్శలే ఆయనను రాటుదేల్చాయి. లోకేష్ తన లోపాలను సరిదిద్దుకుంటూ మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోయాడు. చంద్రబాబు నాయుడు పాలనపై దృష్టి పెట్టిన సమయంలో పార్టీ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని సమన్వయం చేసే బాధ్యతను లోకేష్ భుజాన వేసుకున్నాడు. కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా వేలాది మంది కార్యకర్తలకు అండగా నిలిచాడు. ఇది ఆయనకు పార్టీ క్యాడర్లో బలమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదు, క్లిష్ట సమయాల్లో కార్యకర్త వెనక నిలబడమేనని ఆయన నిరూపించారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోవడం లోకేష్ రాజకీయ జీవితంలో ఒక పెద్ద కుదుపు. కానీ ఆ ఓటమి ఆయన్ని నిరుత్సాహపరచలేదు. ఆవిర్భావం నుంచి పార్టీ ఒక్కసారి కూడా గెలుచుకొని స్థానాన్ని ఎంచుకోవడమే పెద్ద సవాల్. అన్నీ వడ్డించిన విస్తరిలో భుజించడం ఆయనకు తేలికే. కానీ తన ప్రయత్నమే కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలవాలనే యత్నమే ఆయన పట్టుదలకు నిదర్శనం. అందుకే గెలిచిన ప్రత్యర్థి కంటే ఎక్కువగా నియోజకవర్గంలో గడిపాడు. ఓడినా అక్కడే ఉండి ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవడం ఆయన పట్టుదలకు నిదర్శనం. ఈ పట్టుదలే 2024లో అదే మంగళగిరి నుంచి రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. నందమూరి నారా వారసుడిగా లోకేష్కు గుర్తింపు ఉన్నా యువగలం పాదయాత్ర ఆయన్ను నాయకుడిగా మార్చింది. 4000 కిలోమీటర్లకు పైగా సాగిన ఈ సుదీర్ఘ యాత్రలో అన్ని వర్గాల వారితో మమేకమయ్యాడు. కార్యకర్తల మనోభావాలు తెలుసుకున్నాడు. మండుటెండల్లో సైతం సాగిన ఈ యాత్రలో ఆయన తన మాట తీరును, బాడీ లాంగ్వేజ్ను పూర్తిగా మెరుగుపరుచుకున్నాడు. సమస్యలను అర్థం చేసుకోవడంలో లోకేష్ చూపిన చొరవ, ప్రత్యర్థుల విమర్శలకు ఆయన ఇచ్చిన కౌంటర్లు పార్టీల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ తనను తాను ఒక మాస్ లీడర్గా ఆవిష్కరించుకున్నాడు. చంద్రబాబు నాయుడు అనుభవం ఒక ఎత్తు అయితే లోకేష్ ఆధునికత మరో ఎత్తు. లోకేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన టీంను నిర్మించుకున్నాడు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నిమ్మకాయల విజయ్ లాంటి కొత్త తరం నాయకులను ప్రోత్సహిస్తూ పార్టీలో యువ రక్తాన్ని ఎక్కిస్తున్నాడు. ఐటీ నిపుణులు, యువ మేధావులు, రాజకీయ విశ్లేషకులతో కూడిన ఈ బృందం పార్టీ ప్రచార శైలిని మార్చేసింది. డిజిటల్ మీడియాను ఉపయోగించుకోవడంలో, డేటా విశ్లేషణ ద్వారా నియోజకవర్గాల పరిస్థితులను అంచనా వేయడంలో టెక్నాలజీని అందిపుచ్చుకున్నాడు లోకేష్. ఇప్పుడు జెన్ జెడ్ తరానికి తగినట్టుగా సోషల్ మీడియా వ్యూహాలను రచించే టీమును ఏర్పాటు చేసుకున్నాడు లోకేష్. ఎన్టీఆర్, చంద్రబాబు తరం నాయకుల వారసులను చేరదీస్తూ భవిష్యత్ నాయకులతో పార్టీని సిద్ధం చేస్తున్నాడు. గతంలో ఐటీ, పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసిన కాలంలోనే లోకేష్ తన పాలనలోనూ సమర్థత చాటుకున్నాడు. గ్రామాల్లో ఎల్ఈడి వీధి దీపాలు, సీసీ రోడ్ల నిర్మాణాలతో రికార్డు స్థాయి పనులు చేశాడు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై ఆయన దృష్టి సారించాడు. రోజువారీ ప్రభుత్వ సేవల్లో సరళతను తీసుకురావడం ద్వారా పనిచేసే ప్రభుత్వం అని నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. వాట్సాప్ సేవలు తీసుకురావడంలో జాతీయ స్థాయిలో ఏపీ ఆదర్శంగా నిలిచింది. దాంతోపాటు
పెట్టుబడులు భారీగా ఆకర్షించాలనే తపన కూడా చూపుతున్నాడు. మర్రి చెట్టు నీడలో మరో చెట్టు ఎదగడం కష్టం. లోకేష్ తాత ఎన్టీఆర్ లాంటి ఆకర్షణ, చంద్రబాబు క్రమశిక్షణ, చాతుర్యం ముందు దిగదుడిపే. కానీ వారిని అందుకోవాలన్న ఆత్రం కన్నా తనదైన శైలిని ఏర్పరచుకోవాలనే పట్టుదల లోకేష్లో కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు తర్వాత టీడీపీ భవిష్యత్తు ఏంటన్న ప్రశ్నకు లోకేష్ తన పనితీరే సమాధానం అంటున్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టడం కేవలం పదవి దక్కించుకోవడం కాదు, లక్షలాది కార్యకర్తల ఆకాంక్షలను మోసే బాధ్యతగా భావించాలి. లోకేష్, బెస్ట్ ఆఫ్ లక్.